అధ్యాయం 9 రాజవిద్య రాజగుహ్య యోగం శ్లోకము 1 శ్రీభగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. అర్జున, నీవు అసూయ లేనివాడివి కాబట్టి అత్యంత రహస్యమైనది అనుభవపూర్వకమైనది అయిన ఈ జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. దీనిని తెలుసుకోవడం ద్వారా నీవు ఈ సంసార రూపమైన అశుభం జన్మ మృత్యుచక్రం నుండి విముక్తి పొందుతావు. ఈ శ్లోక విశేషం. అనసూయవే, భగవంతుడు ఈ జ్ఞానాన్ని అర్జునుడికి ఇవ్వడానికి ప్రధాన కారణం అతడికి అసూయ లేకపోవడం. మనం ఏదైనా నేర్చుకోవాలన్నా, దైవచింతన కలగాలన్నా ముందుగా మనసులో ద్వేషం, అసూయ ఉండకూడదని ఇది సూచిస్తుంది. జ్ఞానం, విజ్ఞానం కేవలం పుస్తకాలు చదివితే వచ్చేది జ్ఞానం, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం విజ్ఞానం. భగవంతుడు ఇక్కడ రెండింటినీ కలిపి బోధిస్తున్నాడు. గుహ్యతమం, ఇది రహస్యాలన్నింటిలోనూ అత్యంత రహస్యమైనది. సారాంశం. భగవంతుని జ్ఞానం వాదన కోసం కాదు, ప్రదర్శన కోసం కాదు, విముక్తి కోసం. వినే హృదయం ఉంటేనే ఈ రాజగుహ్యం అర్థమవుతుంది. శ్లోకము 2. శ్లోకం. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ జ్ఞానము విద్యలన్నింటిలోనూ మహోన్నతమైనది, రాజవిద్య రహస్యాలన్నింటిలోనూ అత్యంత రహస్యమైనది. ఇది పరమ పవిత్రమైనది, ఉత్తమమైనది. దీనిని అనుభవపూర్వకంగా గ్రహించవచ్చు. ఇది ధర్మయుక్తమైనది, ఆచరించడానికి ఎంతో సులభమైనది మరియు దీని ఫలితం ఎప్పటికీ నశించదు, అక్షయమైనది. ఈ శ్లోకంలోని ప్రత్యేకతలు. రాజవిద్య. లౌకిక విద్యలు మనకు కేవలం జీవనోపాధిని ఇస్తాయి, కాని ఈ ఆధ్యాత్మిక విద్య, బ్రహ్మవిద్య మనల్ని సంసార బంధాల నుండి విముక్తుని చేస్తుంది. అందుకే ఇది విద్యలకే రాజు. సుసుఖం కర్తుం. సాధారణంగా మోక్షం సాధించాలంటే కఠినమైన తపస్సు చేయాలని అనుకుంటాం. కాని భక్తితో కూడిన ఈ రాజవిద్యను ఆచరించడం చాలా సులభం అని పరమాత్మ భరోసా ఇస్తున్నాడు. ప్రత్యక్షావగం. ఇది కేవలం నమ్మకం మీద ఆధారపడింది కాదు, సాధన చేసే కొద్దీ సాధకుడికి తనలో కలిగే మార్పు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. సారాంశం. భగవంతుడి జ్ఞానం భారం కాదు, భయంకరం కాదు. అది జీవితంలో వెలుగు నింపే సులభమైన మార్గం.